తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, పొలిశెట్టి సాంబ, వలవల నాని, పొలిశెట్టి నళిని తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా నర్సాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీసులో ఈ రోజున ఇక్కడ గాంధీ గారి ఫోటోకి పూలమాల వేసి ఆయన నివాళులర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలిసిందే మహాత్మా గాంధీ గారు మన భారతదేశానికి స్వాతంత్రం ఏ రకంగా ఆయన ఆ రోజుల్లో కష్టపడి స్వాతంత్రం వచ్చే విధంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా ఆయన స్ఫూర్తితో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో చాలా మంది మహోన్నత వ్యక్తులు కష్టపడి మన దేశానికి ఆ రోజున స్వాతంత్రం తీసుకునే సందర్భం. అలాంటి మహోన్నత వ్యక్తి మనలో లేకపోయినా ఏదైతే ఆయన ఆశయాలు కానీ ఆయన స్ఫూర్తితో భారతదేశ ప్రజానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగి భారతదేశ అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జనసేన పార్టీ నుంచి గతం నుంచి కూడా మనందరూ కూడా పార్టీ ఆఫీస్లో అక్టోబర్లో మన కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ రోజు కూడా ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే మాకు ఒక శాసనసభ్యునిగా నియోజకవర్గ ప్రజలందరూ నాకు అవకాశం ఒక శాసనసభ్యునికి ఈ రోజున ఈ గాంధీ జయంతి కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం కూడా ఈ రోజు మన ఆఫీసు కార్యక్రమం చేయడం జరిగింది. చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డూ విషయంలో ఏదైతే మనం ప్రపంచంలో ఉన్న హిందూ సోదరులందరూ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఒక కలియుగ దైవంగా పూజించుకునే పరిస్థితి. అలాంటి పవిత్రమైన ఏదైతే ప్రసాదం ఉందో లడ్డూలు కూడా ఒక అపవిత్రం చేసి హిందూ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కూడా ఆ రోజున ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళడం కూడా చాలా దురదృష్టకరం. దానికి సంఘీభావంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతిలో పశ్చాత్తాపం కింద ఆయన కూడా ఒక వారాహి సభ ఏర్పాటు చేసి అందరికీ ఏదైతే హిందువులు ఉన్నారో హిందువులందరూ మనోభావాలు ఇబ్బంది పడకుండా చేసే విధంగా కూడా కార్యక్రమం చేయడం చూశారు. ఆ రోజు కనకదుర్గం గుడి కూడా దేవాలయం ఆయన శుభ్రం చేయడం, మరి తిరుపతిలో కూడా ఆయన నడువు తప్పకుండా సరే మరి పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేసుకుని పైకి వెళ్ళడం చూశారు. మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూడా తెలుగుదేశం నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఇటు జనసేన నుంచి కూడా ప్రతి ఒక్క మతాన్ని కలుపుకునే విధంగానే కూడా మా ప్రయాణం కానీ ఈ కూటమి కూడా ముందుకెళ్తుంది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విశాఖలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నివాళులర్పించారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించారు. సత్యం, సామరస్యం, సమానత్వం అనే సిద్ధాంతాలతోనే బాపూజీ జీవితం గడిచింది. ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని గాంధీజీని గుర్తు చేసుకున్నారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు జాతిపితకు నివాళులర్పించారు. వాళ్ళు చేసిన త్యాగాలు ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే వీఆర్ ఫర్గెటింగ్ ద సాక్రిఫైజెస్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్ వితౌట్ రెస్పెక్టింగ్ ద ఐడియల్స్ విచ్ వేర్ ప్రొపగేటెడ్ బై ద దెన్ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని మనకు అందజేస్తారు. ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కళతో ఆ త్యాగాలన్నీ చేశారు. మన దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకొచ్చారు. ఆ దేశ ప్రజలకు మంచి చేసే అవకాశం మనందరికీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా మనందరికీ ఆ అవకాశం దొరికింది. మనం దానికి సంతోషపడాలి, గర్వపడాలి. అవకాశాన్ని మనము చక్కగా వాడుకుంటే ప్రతి ఒక్క పేదవారికి మనము మేలు చేసే అవకాశం ఉంది. ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ యూ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. ల్యాండ్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ అసెట్ ఫర్ ఎనీబడి. ఆ క్రూషియల్ అసెట్తో వాళ్ళకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, ఒక అనుబంధం ఉంటుంది. సో అలాంటి ఒక అసెట్ని రక్షించడానికి మన చేతిలో అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని మనం పేదలకు ఉపయోగపడే విధంగా తిరుపతి జిల్లాను పర్యాటక ఆతిథ్య రంగంలో అన్ని విధాలా అందరి సమన్వయంతో కలిసికట్టుగా అభివృద్ధి చేస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్లో పర్యాటక ఆతిథ్య రంగంలో కృషి చేసిన వారిని గుర్తించి వారికి రాష్ట్ర సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. సీఎం చేతుల మీదుగా ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న పలువురికి విజయవాడలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. I'm extremely happy and delighted to say that
Tirupati has received almost 5 awards, including the Best District Award in the tourism category. So that is almost 1/6 of all awards have been awarded to Tirupati district. So as you can see, there are various facets to improvement of tourism, right from 5-star hotels to social media to railway station, transport institutions to artisans and crafts, and also an overall tourism promotion. As you are all aware, tourism in this district takes center stage. Other day also Chief Secretary sir was focusing on tourism largely in Tirupati district. For that from our side we have first of all divided the entire tourism spectrum into 3 categories. One is heritage tourism, wherein we included all the temples, and one is that is heritage and spiritual tourism, right from Tirumala temple to Surutupalli temple to Srikalahasti temple, and then all the TTD temple clusters in Tirupati. Like that, so many other temples. Then we have gone for leisure tourism, wherein Tirupati has almost close to 35% of the district as forest cover. It is second highest in the state, and also lot of waterfalls, Talakona, and then Narayanvanam waterfalls, and then TP Kota waterfalls, RI waterfalls, Kailash Kona waterfalls, and also zoo park is there. Scientific front we have Shar, and then we have many premier world-class institutes like IIT Tirupati, IISER Tirupati, and then Culinary Institute, Sanskrit University. So many such institutes are also there. So there is a lot of potential. In fact, more than potential, already the tourist inflow is very much there. As we can see from the figures for 23-24, close to 4.16 crore people have visited annual tourist footfall into the district. Even in Kerala, they do all this. They go to local village, they see how their local handicrafts are being done. So a lot of such local handicrafts based tourism is there in Kerala. So we can take that model. So that is why since I have taken charge in Tirupati, last 3 months we have been conducting very vigorous meetings on tourism with all the stakeholders, so that tourism gets a kickstart in the government. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కాకినాడ రూరల్ రమణయ్యపేట మార్కెట్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం కాకినాడ రూరల్ బీజేపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ప్రధాని మోదీ సారథ్యంతోనే సాధ్యమన్నారు. 2014లో ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆధారంగా దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు ప్రతి గ్రామంలోని స్వచ్ఛత పరిశుభ్రత అనే నినాదంతో భారతదేశం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గొరకపూడి చిన్నయ్య దొర, బొలిశెట్టి వెంకటరామకృష్ణ, అనపర్తి వెంకటేష్, ఢిల్లీ నాయుడు, పెండెం సత్యనారాయణ పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున ఖాదీ బండారు దగ్గరికి వచ్చి సర్పవరం జంక్షన్ ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేయడం జరిగింది. ఇదంతా కూడా నరేంద్ర మోదీ గారు పిలుపు. దేశీయ ఉత్పత్తులని అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా దేశీయ ఉత్పత్తుల్ని వాడాలనే విధంగా నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత నుంచి తీసుకురావడం జరిగింది. చేనేత వస్త్రాలని మనం ప్రోత్సహించినట్లయితే ఏదైతే చేనేత కార్మికులకు ఉపాధి కలుగుతుంది, తద్వారా మన దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది, ఆర్థికంగా కూడా మనం బలోపేతం అవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా చేనేత వస్త్రాలు కొనుగోలు చేయండి, కనీసం ఒక ఖర్చు అయినా సరే కొనుగోలు చేసే విధంగా చేయాలని చెప్పేసి దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే మన ఆరోగ్యకరంగా కూడా మంచిది చేనేత వస్త్రాలు, అటువంటి వస్త్రాలను కొనుగోలు చేసినట్లయితే మన దేశానికి కూడా రక్షణ అవుతాం, వారికి కూడా ఉపాధి కలుగుతుంది. అందుచేత మోడీ గారిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జగ్గుపాటి పురంధేశ్వరి గారు, జేపీ నడ్డా గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమానికి మనకి చేతులుగా చిన్నయ్య దొర గారు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మచిలీపట్నంలో ఉత్సాహంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం.
ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయండి, అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆలయ అర్చకులు. నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.